పేజ్ రౌండ్ అట్ ద పేజ్ సెంటర్ ఆఫ్ ది పేజ్. పేజ్ మధ్యలో వృత్తాన్ని గీయండి. అనుకోండి, మీరేమనుకోండి, ఆయన చెప్పింది అర్థం చేసుకుని చేయండి అంతే. ఇన్ ద సర్కిల్ ఆర్ రౌండ్, సర్కిల్లో కానీ రౌండ్లో కానీ సెంటర్ పుట్ ఏ డాట్ విచ్ కెన్ బి సీన్. ఆ సెంటర్ దాంట్లో సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ డాట్ సర్కిల్లో సెంటర్ చుట్టూ పెట్టండి. Number 3, draw an arrow starting from the dot to outside touching all these lines. అన్ని లైన్లు కలుపుతూ ఒక యారోని ఏదైతే స్టార్టింగ్ ఫ్రమ్ ది డాట్, మీరు ఏదైతే డాట్ పెట్టారో సర్కిల్ డాట్ పెట్టారు కదా, అవుట్ సైడ్ ది టచింగ్ ఆల్ ద లైన్స్. Number 4, after the arrow, connecting arrow draw a square. చతురస్రం అంటే కదా, చతురస్రం బాక్స్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యారోని కనెక్ట్ చేసుకుంటూ ఒక స్క్వేర్ చతురస్రానికి. Number 5, draw a rectangle to the right side of the square. A square the right side lo rectangle giyandi. రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం. Number 6, put 10 circles inside the circle. మళ్ళా 10 circles గీయండి. ఆ ఎల్ సైడ్ కి సర్కిల్ ఉన్నది కదా, ఆ సర్కిల్ 10 వృత్తాలు గీయండి. 10 సర్కిల్స్ 10 వృత్తాలు గీయండి. Put 10 circles inside the circle. ఎవరు ఇప్పుడు మాట్లాడింది రౌండ్ గానే ఎవరు అడిగారు? సో నాకు మీకు అర్థం కాదు, అవునా?
అతను మాట్లాడుకుంటే ఏం కాదు, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్కి షేర్ చేసేదంటే కమ్యూనికేషన్ అంటారు. దాంట్లో సెంటర్ రిసీవర్ ఉండాలి. సెంటర్ అయితే చెప్తాడు, అది ఎన్కోడ్ చేసుకుని రిసీవర్ డికోడ్ చేస్తాడు. అంటే మనకు అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి చెప్పేది. అప్పుడు దాన్ని మళ్ళీ సెంటర్ ఏంటంటే నీకు అర్థమవుతుందా లేదా అనేది మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో వెర్టికల్ కమ్యూనికేషన్ అనేది టాప్ మేనేజ్మెంట్ నుంచి వర్కర్కి ప్రాసెస్ జరిగేదాన్ని డౌన్లోడ్ కమ్యూనికేషన్ అంటారు. అదే వర్కర్ నుంచి టాప్ మేనేజ్మెంట్కి వెళ్ళేదాన్ని ఏమో మనకి అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. ఇది సేమ్ సూపర్వైజర్స్ టు సూపర్వైజర్స్, రిమైనింగ్ వర్కర్స్ టు వర్కర్స్ అలా మాట్లాడుకునేదాన్ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ గురించి ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. కొన్ని విధాల కమ్యూనికేషన్ రకరకాలు చెప్తారు. ఇంకో కంపెనీలో ఇంకా బయట అయినా ఇంకొక ఎక్కడైనా సరే రకరకాలు చెప్తారు కమ్యూనికేషన్. సార్ చెప్పిన ప్రకారం అయితే మన అందరికీ అవగాహన వచ్చింది, అందరికీ అర్థమైనట్టు చెప్పినాను సార్. ఇంకోటి సెంటర్ టు రిసీవర్, ఎవరైతే వినిపిస్తున్నారో వినే మనిషికి సరళ భాషతో వినిపించాలి. అది మెయిన్. లిస్నింగ్ అర్థమయ్యేటట్టు వినిపించాలి. సెండర్ అంటే ఎవరు? వినిపించుటోళ్ళు. రిసీవర్ అంటే ఎవరు? వినేవాళ్ళు. కమ్యూనికేషన్ గ్యాప్ కాకుండా ప్రతి ఒక్క కంపెనీలో ఆ మాదిరిగానే మనం గ్యాప్ పెట్టుకోకూడదు. గ్యాప్ అంటే ఏమిటి? మధ్యన కమ్యూనికేషన్ తెగిపోతుంది. అలా కాకుండా కమ్యూనికేషను మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరు అందరితో ప్రేమభావంతో ఉండాలి. ఒక మనిషికి తోటి మనిషికి సహాయం చేయాలి. అదే కమ్యూనికేషన్. రెండవది సెండర్లో మీడియా ఛానల్ ఉంటుంది. అది దాన్ని ఏమంటారు? ఎన్కోడింగ్ అంటారు. రిసీవర్లో డీకోడింగ్ అంటారు. ఇవన్నీ కలుసుకొని అతనికి అర్థమైందా కాలేదని ఏమని చేయాలి? ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఏముండాలి? నాకు అర్థమైంది, పలాని పాయింట్ చెప్పినారు, మా జిఎం సారు ఇంకొకళ్ళు ఎవరో చెప్పినా అర్థమైంది. కింది బ్యాచ్కి మొత్తానికి ఒక ఆర్డర్ వస్తుంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అర్థమైందా కాలేదా, ఆర్డర్ ఇచ్చింది, పలానా వర్క్ అయింది. మా బైలర్ కానీ మెకానికల్ కానీ ఇలాంటి అయినా ఏ కంపెనీ అయినా సరే ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఆ టైం ప్రకారం అయిందా కాలేదా, దానికి కూడా అయినంటే ఆ ఫీడ్బ్యాక్ మరలా సార్ వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? ఇది ఒకటి. అంటే నేను ఏదో మోడల్ చెప్పిన. ఇంకొకటి టాప్ హెడ్ సిఇఓ అంటారు. అంటే మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంది. అక్కడి నుంచి సార్ వాళ్ళకు జిఎం సార్కు ఆర్డర్ వస్తాయి. దాని ప్రకారంగా మనకు డైరెక్ట్ మనకు జిఎం సార్ చెప్పరు. అర్థమైందా? జిఎం సార్ ఎవరు చెప్తారు? హెచ్ఓడి సార్లు చెప్తారు. హెచ్ఓడి సార్ ఎవరు చెప్తారు? సూపర్వైజర్ చెప్తారు. సూపర్వైజర్ ఎవరు చెప్తారు? వర్కర్ చెప్తారు. అదేంటి దాన్ని ఏమంటారు? డౌన్లోడింగ్, డౌన్వర్డ్. ఇంకోటి కింది స్థాయి నుంచి మామూలుగా మన దగ్గర మనం కూడా అదే అలాంటి ఎంప్లాయీసే మనం కింది స్థాయి వ్యక్తులు కాబట్టి మన దగ్గర ఉండే ఏదైనా ప్రాబ్లం అంటే సార్ వాళ్ళకు మన సూపర్వైజర్ చెప్పాలి. డైరెక్ట్ జిఎం సార్ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మన చాలా తప్పుతాను. ఎందుకంటే నేను మా సూపర్వైజర్కు మా సిఎస్కు బైపాస్ చేయకూడదు. ఇప్పుడు మా సూపర్వైజర్ ఎవరు? మా సిఎస్ఓ. సెక్యూరిటీ పరంగా అయితే నేను ఎవరికి చెప్పాలి? సిఎస్ఓ చెప్పాలి, ప్లస్ మా జిఎం సార్ చెప్పాలి. యూనిట్ వల్ల అంటే సిఎస్ఓ చెప్పాలి ప్లస్ జిఎం సార్కి చెప్పాలి. ఇప్పుడు యూనిట్ 3లో ఏంటంటే యూనిట్ 3లో మా సిఎస్ఓ చెప్పాలి. సిఎస్ఓ చెప్తే జిఎం సార్ అలా పెద్ద చెప్పుకుంటారు. ఆ మాదిరిగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా సూపర్వైజర్కు వర్కర్ సూపర్వైజర్ చెబుతారు. సూపర్వైజర్ ఎవరు చెప్తారు? హెచ్ఓడి చెబుతారు. హెచ్ఓడి ఎవరు చెబుతారు? జిఎం సార్ చెబుతారు. జిఎం సార్ ఎవరు చెబుతారు? హెడ్ క్వార్టర్కి చెబుతారు హైదరాబాద్. దాన్ని ఏమంటారు? అప్లోడ్ కమ్యూనికేషన్ అంటారు. సరేనా? ఇంకోటి మన మధ్యలో వర్క్ చేసేటప్పుడు మంచి వర్కర్ అయినా డౌన్ చేస్తారు మనం. అది అర్థం చేసుకో. సార్ చెప్పిందంటే అందరు వర్కరు అలా ఉండరు. కొన్నిసార్లు అలా ఉంటారు. ఏమంటారంటే వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, అది ఉండకూడదు. ఎందుకంటే ఒక మనిషికి హెల్ప్ చేయాలి. మనము ఈ దాన్ని ఏమంటే చాడీలు అంటారు. అలా ఉండకూడదు. మన ప్రేమభావంతో మనం ఎదగాలి.
మన మన బ్యాచ్ అక్కడ ఇంకా మనతోటే ప్రమోషన్ తీసుకోవాలి, మన భార్య పిల్లలు బాగుండాలి, అతని భార్య పిల్లలు ఇప్పుడు మనం అనుకుంటాం మనం చేస్తున్నాం వర్క్, మనం మంచి జాబ్ చేస్తాడు, మన పిల్లలు మంచి స్టడీ చేస్తారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. వాళ్ళ కోసం కదా మనం ఈ డ్రెస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. అది కూడా తెలుసుకొని ప్రేమానురాగాలతో పంచుకొని ఇలాంటి వ్యాపారం చేయకూడదు దయ ఉంది నా భావన. నేను కొద్దిగా ఎక్కువ చెప్పినానుకో ఇద్దరికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు, సెండర్ ఇద్దరికి రిసీవర్ కూడా. ఈ లాంగ్వేజ్ మీడియా ఛానల్ అంటారు. సెండర్కి ఎన్కోడింగ్ ఉండాలి, రిసీవర్కి డీకోడింగ్ ఉండాలి. ఈ డీకోడింగ్ ఉంటే రిసీవర్కి బాగా అర్థమైనట్టు. ఇది టోటల్గా ఫీడ్బ్యాక్ అంటారు. తర్వాత అప్వర్డ్ కమ్యూనికేషన్, డౌన్వర్డ్ కమ్యూనికేషన్. అప్వర్డ్ కమ్యూనికేషన్లో టాప్ మేనేజ్మెంట్, మేనేజరు, సూపర్వైజర్, వర్క్ వరకు అలా కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది. దీన్ని డౌన్వర్డ్ మేనేజ్మెంట్ అంటారు. అలా కింద నుంచి పైకి వెళ్తే అప్వర్డ్ మేనేజ్మెంట్ అంటారు. అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. హార్జెంటల్ కమ్యూనికేషన్ కూడా ఉంది. అంటే సేమ్ డిపార్ట్మెంట్లో ఒకరికొకరు చేరుకునేది హార్జెంటల్ కమ్యూనికేషన్. సేమ్ డిపార్ట్మెంట్ కదా, అదర్ డిపార్ట్మెంట్కి